వివిధ దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తలుగా 2029లోనూ ఇవే ఫలితాలు అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలిచింది. పంచాయతీ ఫలితాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం. మే 2/3 మెజార్టీ 2/3 మెజార్టీ సాధిస్తాం. మేము ప్రతిపక్షానికి 1/3 వంతు సీట్లు మాత్రమే వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12,702 పంచాయతీల్లో 7,527 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. రెబల్స్ గెలిచిన 808 కలిపి మొత్తం 8,335 పంచాయతీలు పార్టీ కైవసం. కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్ 3,511, బీజేపీ 710 స్థానాల్లోని విజయం. 94 అసెంబ్లీ స్థానాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 స్థానాలు కాంగ్రెస్కు మెజారిటీ. కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ పెట్టమంటే అప్పుడు కృష్ణ గోదావరిపై చర్చకు సిద్ధమన్న సీఎం. అనర్హతలపైన స్పీకర్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని వ్యాఖ్య. అయితే మీడియాతోటి చూడొచ్చు, మీడియాతోటి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క. అయితే పంచాయతీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 12,702 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 7,527 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 808 చోట్ల రెబల్ అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. మొత్తం 8,335 అంటే 66% పంచాయతీలను తమ పార్టీ కైవసం చేసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసిన 33% పంచాయతీలోనే విజయం సాధించామని అన్నారు. 1% పంచాయతీలో వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారని తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, వివేక్ వెంకటస్వామి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, కుంభ అనిల్ కుమార్, జయవీర్, నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది మా 2 ఏళ్ల పాలనలో తీర్పు. పంచాయతీ ఎన్నికలు 94 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగితే అందులో 87 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని అయితే తెలపడం జరిగింది. అయితే బీఆర్ఎస్ వాదన ఏ విధంగా ఉందంటే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 100కి 90% ఇక్కడ స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అత్యధిక సీట్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ మాత్రం 60% వచ్చింది. అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పైన ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని బీఆర్ఎస్ ఒకవైపు ఆరోపిస్తుంది. వచ్చిన సీట్లు కూడా అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక పింఛన్లపైన ఫోరెన్సిక్ ఆడిట్. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. సామాజిక పెన్షనర్లలో ఎంతమంది బతుకున్నారో లెక్క తేల్చనున్న సర్కారు. నకిలీ ఉద్యోగులు, ఆధార్ డేటా పైన ఫోరెన్సిక్ ఆడిట్ అంటూ సీఎం తెలుపుతున్నారు. దానికి సంబంధించి ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో చూడవచ్చు. ఇక బీఆర్ఎస్కు తిరుగులేని విజయం. కేసీఆర్ను సీఎం చేసే వరకు విశ్రమించొద్దు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు భువనగిరి నుంచే పునాది. నూతన సర్పంచ్ల అభినందనల సభలో కేటీఆర్ మాట్లాడారు. ఆ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు వినతి పత్రం ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే అంటే ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీను మేము రాగానే పూర్తి చేస్తాం. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేసిన అనంతరం మీడియాతోటి వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు, మీకు చేత కాకపోతే అలా వదిలేండి. మెడికల్ కాలేజ్ను పూర్తి చేస్తే మాకు మంచి పేరు వస్తుందనే అక్కస్తూ ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు. బాబు అసంబద్ధత నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు శాపం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజ్ను నిర్మించే వారిపైన మేము వచ్చినప్పుడు మాత్రం కేసులు పెడతామని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అంటుంటే, అప్పటి వరకు ఎందుకు అంత అజ్ఞానంతో మాట్లాడుతున్నావు జగన్? అప్పటి వరకు కాదు, 2 సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జీ రామ్జీకి జై. లోక్సభ మూజువాని ఓటుతోటి బిల్లు ఆమోదం. మోడీ ప్రభుత్వం గాంధీజీ ఆదర్శాలను పాటిస్తుందన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు. గాంధీ వారసత్వాన్ని లేకుండా చేసే కుట్ర అంటూ మండిపాటు. బిల్లు ప్రతులను చించివేత, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. నిన్న ఆ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక ఓమన్ తోటి స్వేచ్ఛ వాణిజ్యం. భారత్ ఓమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు. ఇరు దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTAపై సంతకాలు చేశాయంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక విజయాలు ఎన్నో సాధించా. బైడెన్ ప్రభుత్వం వారసత్వంగా అందించిన సమస్యలను పరిష్కరించి దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తున్నట్టు ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక H1B కష్టాలు. ట్రంప్ ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలకు జల్లెడ పడుతుందన్న నేపథ్యంలో H1B వీసా ఇంటర్వ్యూలు అక్టోబర్కు వాయిదా పడ్డాయి. దానికి సంబంధించి
వార్త పూర్తి వివరాలు సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ట్యాపింగ్ పైన అధికారిక సిట్ గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తునకు అధికారికంగా సిట్ను ఏర్పాటు చేశారు. ఆ వార్త ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది సాక్షి దినపత్రికలో. ఇక ఇవి సాక్షి దినపత్రిక మెయిన్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఈరోజు చూడొచ్చు, సమమా సొంతమా నేడు భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆఖరి T20 మ్యాచ్ ఈరోజు ఉండనుంది. ఇక పుస్తకాలు ఎందుకు చదవాలి, ఫోన్ అక్కర్లేని వినోదాన్ని ఇస్తుంది, పుస్తకం కష్టమైన దిశను సూచిస్తుందంటే పుస్తకం చదవడం వల్ల ఎన్ని లాభాలో సాక్షి దినపత్రికలో ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి మెయిన్ పేపర్ ఒకసారి చూద్దాం. ఇక జలద్రోహులు ఎవరో తేలుద్దాం, కేసీఆర్ దమ్ముంటే చర్చకురో అంటూ ఒక హెడ్లైన్ తోటి వెలుగు దినపత్రికలో ఈ వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. కృష్ణ గోదావరి నీళ్లపైన అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తామంటున్నారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేత హోదాలో లేఖ రాస్తే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడతాం, 10 ఏళ్ల పాలనలో పాలమూరు కల్వకుర్తి ఎత్తిపోతలకు నికర జలాలు ఎందుకు సాధించలే, వాళ్ళకు అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలేదు, మీ కోపం మీ అసూయతో అభివృద్ధిని అడ్డుకోవద్దు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అద్భుత ఫలితాలు, 8,335 గ్రామ పంచాయతీలను అంటే 66% గెలుచుకున్నాం, 2/3 మెజార్టీతోటి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా అంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడద్దు, వాళ్ళకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదని బీఆర్ఎస్ నేతలపైన సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మీ అసూయతోటి తెలంగాణ అభివృద్ధికి నష్టం చేయకండి, 2029లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుంది, మేము 2/3 మెజార్టీతోటి మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీరు 1/3లో ఉంటారు. గజ్వేల్లో కేసీఆర్ క్రియాశీలకంగా లేరని ప్రజలు తీర్పు ఇచ్చి అక్కడ కూడా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజార్టీ ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేంద్రం కక్షతో కేసులు పెట్టినా ప్రజలు మా వెంటే ఉన్నారు అని ఆయన తెలిపారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను 10 ఏళ్ల కాలంలో పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టిన జలద్రోహులు ఎవరో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఆఫీసులో ప్రెస్ మీట్లు కాదు, సభకు వచ్చి చర్చించాలని ఆయన సూచించారు. 66 గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా జయకేతనం ఎగరేశారని, ఈ తీర్పు 2 ఏళ్ల తమ పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతోటి మాట్లాడారు. కేసీఆర్కు దమ్ముంటే కృష్ణ గోదావరి జలాల మీద చర్చకు రావాలి, ఆయన ప్రతిపక్ష నేతగా లేఖ రాస్తే 3-4 రోజులైనా సరే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడతాం, కులంకషంగా వివరాలతోటి వచ్చి కూర్చుందాం, ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేసిండు, ఆధారాలతోటి సభలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఒకవైపు కాంగ్రెస్ సవాల్ విసురుతుంది, కానీ బీఆర్ఎస్ కూడా చర్చకు రావాలి, చర్చకు వచ్చి చర్చలో కూర్చుంటే ప్రజలకు కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా తేలుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని కాదు, ముఖాముఖిగా కూర్చొని చర్చించుకున్నప్పుడే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక సర్పంచుల్లో సగం మంది బీసీలే, 10,223 నాన్ షెడ్యూల్ జీపీలకు గాను 5,123 చోట్ల విజయం, 2,186 రిజర్వ్డ్ సహా 2,937 జనరల్ స్థానాలకు కైవసం. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 524 సీట్లు, వికారాబాద్లో 364, రంగారెడ్డిలో 329, భువనగిరిలో 304. పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు, తమకు రిజర్వ్ చేసిన పంచాయతీలను మించి జనరల్ స్థానాలను కైవసం చేసుకున్నారు. 2,186 బీసీ రిజర్వ్డ్ స్థానాలతో పాటుగా జనరల్ కేటగిరీలోనూ 2,937 స్థానాల్లోనూ విజయ బావుట ఎగురవేశారు. మొత్తంగా 12,760 పంచాయతీల్లో 2,537 ఏజెన్సీ గ్రామాలు పోగా మిగిలిన 10,223 నాన్ షెడ్యూల్ జీపీలో ఏకంగా గ్రామ పంచాయతీలో ఏకంగా 5,123 చోట్ల 50% బీసీ బిడ్డలో సర్పంచులుగా విజయం సాధించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సగం స్థానాల్లో సర్పంచులుగా బీసీలు గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అత్యధికంగా బీసీ సర్పంచులు గెలిచిన జిల్లాగా నల్గొండ టాప్లో నిలిచింది. కానీ మొత్తం సీట్లతో పోల్చినప్పుడు సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో బీసీల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా ఆ మండలంలో బీసీలకు ఒక్క సీటు కూడా రాలేదు అంటూ ఒక వార్త చూడొచ్చు. అయితే సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి మండలంలో బీసీలు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచారు. ఈ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా 7 జనరల్, 4 బీసీ, 3 ఎస్సీలకు రిజర్వ్ చేశారు.
7 జనరల్ స్థానాల్లోనూ బీసీలు విజయం సాధించారు. రిజర్వ్డ్ స్థానాలతో కలుపుకొని మొత్తం 11 మంది బీసీ సర్పంచ్లు ఇక్కడ గెలిచారు. ఈ మండలంలో బీసీలకు ఒక్క సర్పంచ్ పదవి దక్కలేదు. ఇక ఓమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గత 11 ఏళ్లలో ఇండియా తన పాలసీలను మాత్రమే మార్చుకోలేదని, దేశ ఆర్థిక డిఎన్ఏను మార్చుకున్నదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండియా 8% కంటే ఎక్కువ వృద్ధి రేటుతోటి దూసుకుపోతుందని తెలిపారు. ఓమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతోషంగా ఉందని తెలపడం జరిగింది. ఆ వార్త ప్రధాన వార్తగా మన సాక్షి దినపత్రికలో చూసినట్టు వెలుగులో కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక గ్రూప్ 3 సెలక్షన్ లిస్టు రిలీజ్. ఇక గ్రూప్ 3 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. గ్రూప్ 3 సర్వీసెస్ ప్రొవిజనల్ ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ గురువారం రిలీజ్ చేసింది. మొత్తం 1388 పోస్టులకు గాను 1370 మంది అభ్యర్థులతోటి కూడిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును కమిషన్ ప్రకటించింది. ఇక దళిత యువతిపై గ్యాంగ్ రేపు, బాధితురాలు మృతి అంటూ ఒక విషాదకర వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న దళిత యువతిపై 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వాడెవడో దొరకపట్టుకొని వానికి మాత్రం కఠిన శిక్షలు అయితే విధించాలి. ఇక సోనియా రాహుల్ పైన కక్ష సాధింపులో ఆపండి. ఈడీ కేసులకు నిరసనగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ యత్నం. హైదరాబాద్ జిల్లా కేంద్రంలో ఉధృతత. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. సత్యమే గెలుస్తుంది మీనాక్షి, మోదీ క్షమాపణ చెప్పాలి మహేష్ గౌడ్. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనర్ చీఫ్గా సిట్ అంటూ ఒక వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి 4 ఐపీఎస్లో సహా 9 మంది సభ్యులు ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశం. ఇక సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిట్ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జనర్ పర్యవేక్షణలో 9 మంది సభ్యుల్ని నియమించారు. వామ్మో యుగం గజగజ వణుకుతున్న రాష్ట్ర ప్రజలు. 5 డిగ్రీల రేంజ్లో నైట్ టెంపరేచర్లు, రాత్రి 9 నుంచే పొగమంచు. 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత. 4-5 రోజులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం. సంక్రాంతి వరకు కూడా మార్నింగ్ జర్నీ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగమంచు కమ్ముకొని ఉంటుంది. సో వాహనాలతోటి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ జర్నీ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వార్త చూస్తూ తెలుస్తుంది. 5 డిగ్రీల రేంజ్లో నైట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. 4-5 రోజులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉందట. ఇక వెలుగుపై మెగా పిటిషన్ కొట్టివేత. కంపెనీలపై వార్తలు రాయకుండా ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ. హైకోర్టు తీర్పును సమర్థించిన బెంచ్ పరువు నష్టం వ్యవహారంపైన 2 ఏళ్లలోపు విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటు హెచ్సిఐతో కలిసి నిర్వహించనున్న విశాఖ ఇండస్ట్రీస్ టోర్నీని ప్రకటించి జెర్సీలో ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు పట్టం కట్టేలా ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ జనవరి 17 వరకు 2 దశలో రాష్ట్ర వ్యాప్తంగా 104 మ్యాచ్లు, మొత్తంగా 500 పైచలకు ఆటగాళ్లకు అవకాశం కల్పించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి విశాఖ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఐతో కలిసి ఈ నెల 22 నుంచి జనవరి 17 వరకు కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ నిర్వహించనున్నట్లుగా విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. 2 దశల్లో ఈ లీగ్ జరగనుంది. జట్ల జెర్సీలను మంత్రి వివేక్ ఆవిష్కరించారు. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో బీసీసీ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, హెచ్సిఐ ఆఫీసు బేరర్లు, జిల్లా సంఘాల సెక్రటరీలతోటి కలిసి టోర్నీ షెడ్యూల్ వివరాలను ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు కాకా క్రికెట్ టోర్నమెంట్ జెర్సీని ఆవిష్కరిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులు. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ఆడిట్. సీఎం ఆధార్ తోటి వేతనాలు క్రాస్ చెక్, తప్పు తేలితే అరెస్టు, రికవరీ. అయితే కొత్త స్కీములు పెట్టారు. ఉన్న పథకాలు పట్టవు. జనం దుమ్మెత్తిపోస్తున్న ఇస్తామన్న 6 గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు ఇక ఉన్న పథకాలపై పడింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు, అన్ని రకాల పింఛన్దారులకు ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి అసలు విషయం వెల్లడించారు. అదే జరిగితే రాష్ట్రంలోని 42.85 లక్షల మంది పింఛన్దారులపైన దాని ప్రభావం పడనుంది.
పథకాల లబ్ధిదారులపైన ఆ సంఖ్య కోట్లలో ఉండనుంది అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే పింఛన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన సర్కారు పిడుగు వేనుందా? లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టనుందా? తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. గురువారం సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం చిట్చాట్లో మాట్లాడుతూ పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలుకు ఇకపై ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయనున్నారంట. దానివలన మొత్తంగా 42.8 లక్షల మంది పింఛన్దారులపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటే ఈ వార్తలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు లేనే లేవు అంటూ సీఎం చెప్తున్నారు. రాష్ట్రంలో పూటకో ఘటన వెలుగులోకి వస్తున్న దబాయిస్తున్న ముఖ్యమంత్రి ఊహించుకొని లెక్కలేదు, ఎక్కడ అలాంటివి లేవంటూ రేవంత్ అబద్ధాల వల్లవేత అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక ఫుడ్ పాయిజన్ తోటి గురుకుల విద్యార్థిని మృతి, విషాహారంతో అస్వస్థత, 15 రోజులుగా చికిత్స, హైదరాబాద్లోని దవాఖానలో బాలిక మృతి, మృతదేహంతో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఈ ఘటన జరిగింది. పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్. అయితే ఫుడ్ కమిషనర్ ఏం చేస్తున్నారు? ఇంతమంది గురుకుల విద్యార్థులను చనిపోతున్నారు, ఉన్నత అధికారులు ఏం చేస్తున్నారు, కలెక్టర్లు ఏం చేస్తున్నారు? ఈ గురుకుల విద్యార్థులని ఒకసారి పరామర్శించి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, అక్కడ ఫుడ్ ఎందుకు నిత్యం ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనేది ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక పంచాయతీ ఫలితాలతోటి రేవంత్ ఫ్రస్ట్రేషన్, కేటీఆర్కు తనకు మిత్రబంధం సృష్టించేందుకు సీఎం చిల్లర వేశాలు, త్వరలోనే ఆయన కుర్చీ ఓడడం ఖాయం, అవినీతిని బయటపెడతాం, అవినీతి అసమర్థతను ఎండగడతాం, రేవంత్ వ్యాఖ్యలపైన హరీష్ ఫైర్ అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మ. భువనగిరిలో నూతనంగా ఎన్నికల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను సత్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగడు సునీత, భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది. అయితే సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మ అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. పల్లెపూరులో హస్తమీకృత రాజకీయం, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడతామా, బీఆర్ఎస్ క్యాడర్కు అండగా ఉంటాం. జనవరిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు, కమిటీలు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. సర్పంచ్ స్ఫూర్తితో పరిషత్ ఎన్నికలు తిరుగులేని విజయం సాధించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భువనగిరిలో సర్పంచ్లకు సత్కారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కనిపిస్తలేరా, 150 సర్పంచ్ స్థానాలపైన కోర్టుకి వెళ్తామంటూ కేటీఆర్ అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో స్పీకర్ కీలుబొమ్మగా మారారని, ఆయన చెప్పినట్టే చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్కు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిన అధికార దుర్వినియోగం చేసి ఓడిపించారని, ఎన్నికల వివాదాలను కోర్టులో తేల్చుకుంటామని, కేడర్కు అండగా ఉంటూ న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ తెలపడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు నిజంగా అసలు వీళ్ళని అడగడం కాదు, అక్కడ నియోజకవర్గంకి వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో ప్రజలను అడగాలి. మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అని ప్రజలను అడిగితే ప్రజలు చెప్తారు. ఇంకా పంచాయతీ ఫలితాలతో రేవంత్ ఫ్రస్ట్రేషన్, కేటీఆర్కు తన మిత్రబంధం సృష్టించలేదు, సీఎం చిల్లర వేశాలు అంటూ వార్త ఇంతకుముందు మనం చూసాం. ఇక ప్రాదేశిక పొరకు 6 నెలలు బ్రేక్, పంచాయతీ ఫలితాల ఎఫెక్టు, భరోసా డబ్బులు వేసినాకనే పరిషత్ ఎన్నికలకు పోదాం, అంతదాకా ఎన్నికలు వద్దనుకుంటున్న కాంగ్రెస్ నేతలు. సర్పంచ్ ఫలితాలతోటి చావు తప్పి కన్ను లోటపోయిన పార్టీ, అధికార బలం ప్రయోగించిన సగం గ్రామాల్లో ఓటమి, పూర్తి కసరత్తు లేకుండా ఇక ఎన్నికలకు వెళ్ళొద్దని నిర్ణయం. బీఆర్ఎస్ టార్గెట్కి అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం, పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లపైన ఇరికించాలని ఆలోచన అంటూ ఇక ప్రాదేశిక పొరకు 6 నెలలు బ్రేక్ ఇచ్చేటట్టు కనిపిస్తుందంటే ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే సర్పంచ్ దెబ్బకు ఎంపీటీసీ ఎన్నికలు పెడతాడా? ఇక సింబలేని సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు రేవంత్ గూబగ్గుయం అనిపించారు. రేపు కారు గుర్తు కనపడితే సీఎం మైండ్ బ్లాక్ అయిపోతుంది, గుద్ది ఇడిసి పెడతారు జనం. కారు కనపడితే కేసీఆర్ కనపడతాడు, బీఆర్ఎస్ కనపడుతుంది. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు ఇప్పట్లో పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు అంటూ హరీష్ రావు చెప్తున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఉండవు, కేవలం
ఆ పార్టీ తరపున పలానా అభ్యర్థి నిలబడుతున్నాడు, పార్టీ కాంగ్రెస్ తరపున ఈ అభ్యర్థి నిలబడుతున్నాడు, బీజేపీ తరపున ఈ అభ్యర్థి నిలబడుతున్నాడు అని చెప్పుకోవడం. కాకపోతే అక్కడ వాళ్ళకి కేటాయించే గుర్తులు మాత్రం వేరు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాదేశిక పోరుకి మాత్రం ఇక్కడ గుర్తులు ఉంటాయి. అయితే ఈసారి గుర్తులు కనిపిస్తే కాంగ్రెస్ గుర్తుకు కాదు, కారు గుర్తుకు కనిపిస్తే చాలు కేసీఆర్కు ఓటు పడిపోతుంది. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్ వాళ్ళకి కనిపిస్తాడు. అందుకనే ఇంకా ఎంపీపీ ఎన్నికలు మాత్రం ఇప్పట్లో ఉండవు అంటూ సిద్దిపేటలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఎలక్షన్లకు ఇక్కడ మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలో శాసనసభ సమావేశాలు పెట్టి అందులో చర్చిస్తాం, దాని తర్వాతే ఎన్నికలపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇక బీజేపీలో చేరితే మాటాష్, 3 మాజీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో జీరోలు. బీజేపీలో చేరిన 3ని పట్టించుకొని పల్లెలు. సైదిరెడ్డి, గువ్వల, ఆరూరికి ఎన్నికల్లో చుక్కెదురు. అసలు లెక్కలోకి తీసుకుని పంచాయతీల ఓటర్లు. ఇక ఫ్యూచర్ బీఆర్ఎస్దే. పంజాగూడ, మీర్ఖాన్పేటలో అస్తం ఓటమి. బేగరి కంచులో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ గెలుపు అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. అయితే ఇక మొత్తం ఫ్యూచర్లో బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు దానికి నిదర్శనం అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక గ్రూప్ 3 ఫలితాలు విడుదల. 1370 మంది అభ్యర్థుల ఎంపిక. చెక్ డ్యామ్ది పేల్చివేతే, అడి సోమన్పల్లిలో అరాచకం, కుట్రపై బలపడుతున్న అనుమానాలు అంటూ 2 ప్రధాన వార్త నిలుస్తున్నాయి. ఇక అటు నీళ్లు ఇటు బిల్లు అంటే ఒక వార్త హెడ్లైన్లో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ పోలవరం నల్లమల సాగర్ లింకు మర్మం ఇదే. వ్యూహాత్మకంగానే ఏపీ సర్కార్ అడుగులు. ప్రాజెక్టు అనుమతిస్తే ఏపీకి చారిత్రక రక్షణలు. భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాల వినియోగంపైన ఆంక్షలు. కృష్ణలో జరిగిందే గోదావరిలో పునరావృతం. గత కేటాయింపులను మార్చవద్దంటూ ఇప్పటికే బ్రిడ్జెస్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు. మరోవైపు గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం పావులు కదుపుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఫిర్యాదు. గోదావరిలో 775 టీఎంసీల వాటా కోసం పట్టు. అందులో భాగంగానే పిఎన్ లింకు ప్రాజెక్టు వెరసి తెలంగాణ ప్రాజెక్టులపైన తీవ్ర ప్రభావం అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక బచౌతి ట్రిబ్యునల్, బ్రిడ్జెస్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులను మార్చడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చారిత్రక రక్షణలు ఉన్నాయి. ఆ నీటి కేటాయింపులను యథావిధిగా కొనసాగించాలి. ఇది కృష్ణా జలాలకు సంబంధించింది. ఏపీ ప్రభుత్వం ఇటీవల ట్రిబ్యునల్ ఎదుట చేసిన వాదన. తెలంగాణ నీటి హక్కులకు రక్షణ కల్పించకుండా పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకు అనుమతిస్తే రేపటి రోజున గోదావరి బేసిలోని ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉన్నదని, రాష్ట్ర సాగునీటి హక్కులకు తీవ్ర విఘాతం వాటిల్తున్నదని వార్త. అటు నీళ్లు ఇటు బిల్లు అంటూ పోలవరం నల్లమల సాగర్ లింకు మర్మం ఇదే అంటూ ఒక ప్రధాన వార్త నిలుస్తుంది. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.